హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే హాలిడేస్కి మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. గచ్చిబౌలిలో ఉంటారు వాళ్ళు, అక్కడికైతే వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి శరత్ సిటీ క్యాపిటల్ మాల్ ఉంటుంది. అదైతే కొండాపూర్ కొత్తగూడ సర్కిల్లో ఉంటుందన్నమాట. ఈ మాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఈ మాల్లో అయితే చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయన్నమాట. షూస్ కానీ, డ్రెస్సులు కానీ, చాలా షాప్స్ కూడా ఉన్నాయి. దీని ఎగ్జాక్ట్గా తెలీదు, కానీ ఈ 7 to 8 ఫ్లోర్స్ అయితే ఈజీగా ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. అసలు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మా పిల్లలు చూడండి, హార్స్ రైడింగ్ ఎక్కుతామంటే ఇగో ఎక్కిపించామన్నమాట. మా పిల్లలందరినీ చూడండి, హాయ్ చెప్తున్నారు వాళ్ళైతే. ఇదంతా ఈ ఫ్లోర్ అంతా ఒక రౌండ్ వేసుకొని వస్తుందన్నమాట. ఇదైతే ఇక్కడికి ఫస్ట్ రాగానే అది ఎక్కుతామంటే దాంట్లో ఎక్కించామన్నమాట. ఇక్కడ మా అన్నయ్య, వదిన, మా హస్బెండ్ అయితే మాట్లాడుకుంటున్నారు. ఆ లోపైతే మళ్ళీ మా పిల్లలు అయితే వచ్చేసారు. స్లోగా ఈ ఫ్లోర్ అంతా తిప్పుతుందన్నమాట. ఇదైతే సమ్మర్ హాలిడేస్లో అయితే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మాల్కి అయితే వెళ్తే. కానీ ఈ మాల్లో అయితే చాలా ప్రైస్ అన్నింటికి ఎక్కువగానే ఉంటుంది. ఫుడ్ కానీ వేరే ఏం తీసుకున్నా కానీ నాకైతే కొంచెం బయటికంటే ఈ మాల్లో అయితే ఎక్కువగానే అనిపించింది. ప్రతి దానికైతే కాస్ట్ అయితే చూడండి అయిపోయిందనమాట. పిల్లలైతే దిగేస్తున్నారు ఇందులో నుంచి. మా చిన్న పాప చూడండి ఎంత హ్యాపీగా ఉందో. తన ఫేస్ అయితే వెలిగిపోతుంది ఇలా. మా పెద్ద పాప రమ్మంటే రాదంట. ఆమె అందులోనే కూర్చుంటానని చెప్పి మళ్ళీ ఎక్కేస్తుంది అందులోకే. ఈమె మా కోడలన్నమాట. చూసారు కదా ఈ మాల్ అయితే ఎంత పెద్దగా ఉందో. ఇందులో సినిమా హాల్స్ కూడా ఉన్నాయి ఈ మాల్లో అయితే. నాకైతే పైనుండి చూస్తే కళ్ళు తిరిగినట్లయితే అనిపించింది ఈ మాల్కి వెళ్ళినప్పుడు అయితే. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఈ మాల్కి. హాలిడేసే ఉన్నాయి, పిల్లలంతా వెళ్దామని చెప్పేసి అంటే అలా వెళ్ళామన్నమాట. చూడండి అన్ని ఫ్లోర్లలో చాలా రకాల షాప్స్, చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇందులో. ఇదంతా చూసేసి మేమైతే పైకి వెళ్ళిపోయాం. పిల్లలైతే ఆడుకోవడానికి పైనే ఉంటుంది కాబట్టి పైకి అయితే వెళ్ళిపోయాం అందరం. మా చిన్న పాప అయితే అస్సలు ఎత్తుకొనివ్వట్లేదు. ఆమె నడుస్తుందంట దీనిపైన, నేనే నిల్చుంటానని చెప్పేసి మమ్మల్ని అయితే అస్సలు పట్టుకొనివ్వట్లేదు. చూసారు కదా ఇక్కడైతే పైకి అయితే ఒక్కొక్క ఫ్లోర్ అయితే ఎక్స్లేటర్ పైన అయితే వచ్చేస్తున్నాం మేము. చాలా రకాల టాయ్స్ కూడా ఉన్నాయి ఇందులో అయితే. ప్రతి ఫ్లోర్లో చాలా షాప్స్ ఉన్నాయి అసలు. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, కానీ మేము వచ్చేసరికి ఆల్రెడీ 9 అయిపోయిందనమాట. ఇక్కడికైతే కొంచెం ముందుగా వచ్చినుంటే అంతే అన్నీ తిరిగేసి చూసేవాళ్ళము, కానీ అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి అంత ఎక్కువగా తిరగలేదన్నమాట ఈ మాల్లో. అలా చూపిస్తూ వెళ్తున్నాను అనమాట. వీడియో మీకు కూడా అందరికీ ఈ విధంగా ఉన్నాయనేసి వీడియో అయితే తీస్తున్నాను. మా చిన్న పాప అయితే బాగా నడుస్తుంది, అస్సలు సతాయించట్లేదు అనమాట. ఆమెనే నడుస్తా అని చెప్పేసి మరి ఎక్కడికైతే వెళ్తే మాత్రం ఊరికే ఎత్తుకోమంటుంది. ఇప్పుడైతే మాత్రం మంచిగా నడుస్తుంది ఆమెనే. చూడండి ఇప్పుడు పైకి వచ్చేసి ఈ విధంగా చూస్తే ఎలా ఉంది అసలు. నాకైతే కళ్ళు తిరిగినట్టయితే అనిపించింది పైనుండి చూస్తే. మా హస్బెండ్, మా అన్న వాళ్ళైతే ముందు వెళ్ళిపోతున్నారు. నేనైతే వెనుక నుంచి స్లోగా వీడియో తీస్తూ వస్తున్నాను. వీళ్ళంతా అయితే ముందు వెళ్ళిపోతున్నారు.
ఫైనల్గా వచ్చేసామన్నమాట. ఇందులో అయితే ఆడుకోవడానికి కార్డ్ తీసుకోవాలంట. అన్నీ ఆన్లైన్ గేమ్స్ కానీ నార్మల్ గేమ్స్ కూడా ఉన్నాయి. దీనికైతే కార్డు తీసుకోవాలంట. మేమైతే చూస్తున్నాము, అంటే అక్కడ కాస్ట్ కూడా ఉంది. ఇన్ని గేమ్స్కి ఇంత మనీ అనేసి అయితే ఉందన్నమాట. చూస్తున్నాము, ఆల్రెడీ లేట్ అయిపోయింది కూడా కాబట్టి చూస్తున్నాం అనమాట. మేమైతే ఏం తీసుకోవాలనేసి ఆలోచిస్తున్నాం. మేమైతే 11 ప్లేస్ 1100 ఉండే అనమాట. అదైతే తీసుకున్నాం, ఎందుకంటే హాఫ్ అన్ అవరే ఉంది టైం అనేసి తక్కువనే తీసుకున్నాము. ఇక్కడైతే కార్డ్ తీసుకుంటున్నాను నేను. ఈ కార్డు ఉంటేనే ఇక్కడైతే గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు అనమాట. తీసుకున్నాము, కార్డ్ తీసుకొని అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఇదిగో ఇక్కడ కార్డ్ని స్వైప్ చేస్తే మనీ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. అంటే ఒక్కొక్క గేమ్కి ఒక్కోలా ఉందన్నమాట మనీ కూడా. ఈ విధంగా ఆడుతూ అలా వెళ్తున్నాం అనమాట. ఒక్కొక్కటిగా చూస్తూ వెళ్తున్నారు మా పిల్లలైతే. చూడండి, అస్సలు ఆగట్లేరు మా పిల్లలైతే. అది ఆడతాం ఇది ఆడతాం అని చెప్పేసి అన్నీ ఆడుతున్నారు. ఇంకా ఆల్రెడీ టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి సరేలే వాళ్ళ ఇష్టం అని చెప్పేసి మేము కూడా ఊరుకున్నాం. ఇంకా ఇవన్నీ వచ్చేసి ఆన్లైన్ గేమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే పైన అయితే చాలా బాగుంది, కానీ అదైతే టైం అయితే అయిపోయిందనమాట. వీక్ డేస్లో అయితే 9 వరకే ఉంటుందంట. మేము ఆల్రెడీ 9 అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడ ఆడుకోకుండా బయట మాత్రమే ఆడుకున్నాము. వీకెండ్స్లో అయితే 9:30 వరకు టైం ఉంటుందంట. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అలా వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడ ఆడుకోకుండా నార్మల్గా ఇక్కడ గేమ్స్ అయితే ఆడిపించాం మా పిల్లల్ని. చూడండి, మా పిల్లలైతే ఒక్కొక్కరు ఒక్కో దగ్గరికి వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. వాళ్ళైతే వాళ్ళకు నచ్చింది, మేము ఇది ఆడతాం అది ఆడతాం అని చెప్పేసి వాళ్ళైతే ఆడుతున్నారు. మా చిన్న పాప అయితే ఇందులో కూర్చొని చూడండి ఎలా నడిపిస్తుందో ఆమె. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఈ సమ్మర్లో మాత్రం ఇక్కడికి వెళ్తే అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. టైం తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇదన్నమాట, టైం అయిపోయిందని చెప్పాను కదా. ఇది నెక్స్ట్ డే వచ్చినప్పుడు ట్రై చేస్తాం. అందులో ఈ విధంగా చూసి వాళ్ళకి అడిగేసి అలా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బయట ఉన్న గేమ్స్ మాత్రమే, అది కూడా హాఫ్ అన్ అవరే ఉందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా పిల్లలు అయితే ఆడుతున్నారు గేమ్స్ అయితే. అది ఎక్కువసేపు కూడా ఏం రాదనమాట. కొద్దిసేపే కార్డ్ స్వైప్ చేసిన కొద్దిసేపు మాత్రమే వస్తుంది, ఎక్కువసేపు కూడా ఏం ఉండదన్నమాట. అలా గేమ్స్ అయితే ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే బోటింగ్ ఉంది, ఇది కూడా చాలా బాగుంది. కానీ చాలామంది జనాలు కూడా ఉన్నారు ఇక్కడ. ఆల్రెడీ టైం కూడా అయిపోవస్తుంది కాబట్టి పిల్లల్ని అయితే ఏం ఎక్కించలేదు మేమైతే. చూడండి, చాలా బాగుంది ఇదైతే. ఇలా రౌండింగ్ అయితే ఉందన్నమాట. అక్కడ ఆ ఫ్లోర్లో అయితే రౌండ్గా బోటింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంది అది కూడా. ఆ రోజైతే టైం అయిపోయింది కాబట్టి తొందరగా గేమ్స్ అయితే ఆడుకొని వచ్చేసాము. నెక్స్ట్ డే కూడా వెళ్ళాము. నెక్స్ట్ డే అయితే ఒక 2 అవర్స్ 3 అవర్స్ అలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. సమ్మర్లో అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేయాలనుకున్న ఈ మాల్కి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని మీకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా.
చూడండి వాళ్ళకు నచ్చిన గేమ్ అయితే ఆడుకుంటున్నారు మా పిల్లలైతే. ఈ విధంగా ఒక్కొక్క గేమ్ అలా ఆడుకుంటూ టైం అయితే తొందరగా అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ టైం లేకుండే కాబట్టి. ఆల్రెడీ మేము ఆడుతుంటేనే లైట్స్ కూడా ఆఫ్ చేసేస్తున్నారు ఒక్కొక్కటి. ఇదైతే దీంట్లో కూడా మా పిల్లలు అయితే ఎక్కుతామని చెప్పేసి మా చిన్న పాప, పెద్ద పాప, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా ఎక్కారు ఇందులో. మా పాప అయితే అస్సలు ఆగట్లేదు. మా చిన్న పాప చూడండి ఎంత బాగా డ్రైవ్ చేస్తుందో. ఇప్పుడైతే ఆమె చెల్లె కూర్చుందని చెప్పేసి మా పెద్ద పాప కూడా వచ్చి కూర్చుంది ఇక్కడ. ఇద్దరైతే ఈ విధంగా బాగా డ్రైవింగ్ అయితే చేసేసారు. మేమైతే ఇంతమంది పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కాబట్టి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరము అలా ఉండి ఆడిపిస్తున్నాం గేమ్స్ అయితే. మళ్ళీ మా చిన్న పాప ఇంకో కారు ఎక్కేసింది. ఇంకా అన్నింటినీ చూపిస్తూ అది చేస్తాం, ఇది ఎక్కుతాం, అది ఎక్కుతాం అనేసి అయితే పిల్లలైతే అంటున్నారు. కానీ టైం తీసుకొని వెళ్ళడం మంచిదన్నమాట. ఇందులో టైం ఎక్కువగా లేనప్పుడు అయితే సరిగ్గా వాళ్ళేమీ ఎంజాయ్ చేయలేరు కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా టైం తీసుకొని వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే ఇది కూడా ఎక్కారనమాట. ఇది ఉయ్యాల టైపే ఉంది, పైకి కిందికి అలా వెళ్తూ వస్తుందన్నమాట. మా చిన్న పాప చూడండి తను ఒక్కదైతే కూర్చోదంట, అందుకనే మా అక్క వాళ్ళ పాపనైతే కూర్చోబెట్టాము. ఇది కూడా ఎక్కుతామని చెప్పేసి మేమైతే ఎక్కాం. చిన్నపిల్లలు ఉంటే అయితే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎక్కమన్నారు. నేను మా వదిన అయితే ఇద్దరం ఎక్కామన్నమాట ఇందులోకి. చిన్నగా ఉంటే పిల్లలైతే వాళ్ళ పేరెంట్కి అలో ఉందన్నమాట ఇందులో. అదైతే ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి బాగా డ్రైవింగ్ అయితే మా పిల్లలు ఎంత బాగా చేస్తున్నారో అసలు. ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో కూర్చొని. ఇవి కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా రింగ్స్ వేసే ఆట అయితే ఇదొకటి ఆడారు. ఇది కూడా ఆడేసి మళ్ళీ వెళ్ళిపోయాం పక్కన. ఇదైతే ఇలా రౌండ్గా ఉందన్నమాట. మా చిన్న పాప ఒక్క ఆమెనే కూర్చుంది ఇందులో. అస్సలు భయపడకుండా ఆడుకుంటుంది చిన్న పాప అయితే. చూడండి రౌండ్గా ఎలా తిప్పుతూ ఎలా ఆడుకుంటుందో. ఇదైతే వచ్చేసి పైనుంచి బాల్స్ అయితే అన్నీ పడతాయి, కానీ అప్పటికి టైం కూడా అయిపోయింది. ఇంకా కిందికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తింటామని చెప్పి స్టోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళైతే పిల్లలు తీసుకున్నారు. మా కోసం అయితే జ్యూస్ అయితే చెప్పారు, ఫ్రూట్ జ్యూస్ అనమాట. ఇది డ్రై ఫ్రూట్స్ అనమాట, డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్స్ తీసుకున్నారు. మేమైతే ఇవి తినేసి తాగేసి ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికైతే. ఈ విధంగా అయితే ఆ డే అయితే గడిచిపోయిందనమాట. చూడండి చాలా బాగుంది. పిల్లలు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. దగ్గర ఉన్న వాళ్ళైతే వెళ్ళండి. హాలిడేస్ ఉన్నప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా. ఇంకో రోజు కూడా వెళ్తే అది కూడా వీడియో తీస్తాను. అక్కడైతే ఇంకా చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి అయితే. ఇంతే అండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. షార్ట్లో అయినా అప్లోడ్ చేస్తాను. అందులో అయితే పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.
చూడండి ఇదైతే చాలా పెద్ద మాల్ అనమాట. చాలా రకాల షాప్స్ అయితే ఉన్నాయి ఇందులో. తప్పకుండా ఒకసారి వెళ్ళండి మీరు కూడా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.